రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు చూసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరిన్ని విద్యా వార్తలు మీ ముందుకు వస్తాయి. బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. తప్పకుండా నా వీడియోపై మీ కామెంట్ బాక్స్లోకి చేయండి. ఈ వీడియో మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తమైతే తప్పకుండా నాకు షేర్ చేయండి. ఇతరులకు షేర్ చేయడం ద్వారా మీరు కూడా ఇతరులకు ఉపయుక్తమైన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. 5,810 పోస్టులని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫై చేసింది. ఇది సెంట్రలైజర్ ద్వారా వివిధ జోన్లలో ఉన్నటువంటి అన్ని పోస్టులను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి 4/10/2024 అయింది. అప్లికేషన్ ఓపెనింగ్ అక్టోబర్ 21 నుంచి వెళ్ళి ఆన్లైన్ జరుగుతున్నదండి. లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 20th. పేమెంట్ వచ్చేసి 22 నవంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇక మేమైనా మీ అప్లికేషన్ మాడిఫికేషన్ చేసుకోవడానికి నవంబర్ 23 టు డిసెంబర్ 2 వరకు అవకాశం ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు అప్లికేషన్ పోర్టల్ డిసెంబర్ 3 టు డిసెంబర్ 17 వరకు మీకు పూర్తి వివరాలకు సంబంధించి ఎలిజిబిలిటీకి సంబంధించి ఇక పోయినట్టయితే ఈ పోస్టులకు సంబంధించి మీరు చూసినట్టయితే నవంబర్ 21 వరకు లాస్ట్ డేట్ ఉంది కనుక మీరు ఆన్లైన్ చేసుకోవడానికి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్స్ సాలరీ వచ్చేసి 35,400 బేసిక్. ఇది 18 నుండి 33 ఏజ్ ఉండాలి. అదేవిధంగా SC/ST OBC మైనార్టీలకు దీని ఏజ్ కటాఫ్ మారుతాయి. ఇందులో 161 పోస్టులు ఉన్నాయి. స్టేషన్ మాస్టర్స్ 35,400 18 to 33 ఏజ్ లిమిట్ 615 పోస్ట్స్. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ 29,200 బేసిక్ 18 to 33 3,416 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్స్ అండ్ అసిస్టెంట్ కమ్ టైపిస్టులు 29,200 బేసిక్ 18 to 33 921 ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 29,200 18 to 33 638 ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్స్ 25,500 బేసిక్ 18 to 33 59 ఉన్నాయి. మొత్తము 5,810 పోస్టులవి. వీటికి సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ డేట్లలో మనకు అప్లై చేసుకోవడానికి ఎండింగ్ డేట్ వరకు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఎలిజిబుల్ క్రైటీరియాలు మనం చూడాలనుకున్నప్పుడు ఫీజు ఎంత పే చేయాలి అనేది ఉన్నప్పుడు మనము ఒరిజినల్గా ఈ ఆన్లైన్కి సంబంధించి ఎవరైనా కూడా మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి ఈ ఎగ్జామ్ కోసం. కానీ టైపిస్ట్ కమ్ క్లర్క్ సంబంధించి మాత్రము కంప్యూటర్ నాలెడ్జి తప్పకుండా ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి SC/STలకు 5 సంవత్సరాలు, OBCకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years, డిఫరెంట్స్. ఎక్స్ సర్వీస్ మెన్స్ అన్రిజర్వ్డ్ EWSకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ OBCకి 6 years, ఎక్స్ సర్వీస్ మెన్ SC/STకి 8 years ఉన్నది. అదే పర్సన్స్ హూ ఇస్ ద బెంచ్ మార్క్ డిసేబుల్డ్ PWD వీటికి సంబంధించి 10 years, 13 years, 15 years ఉంది. అదేవిధంగా క్యాండిడేట్స్ గ్రూప్ C ఆల్రెడీ సర్వీస్ చేస్తున్న వాళ్ళకి రైల్వేలో వాళ్ళకు 40 years ఏజ్ లిమిట్ 43 years 45 వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇది వాళ్ళ క్రైటీరియాలు అన్నీ కూడా ఇక్కడ ఎవరెవరికి ఎంత ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అనెక్సరీ ఏలో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. ఇకపోతే దీనికి సంబంధించిన ఫీజు వచ్చేసి ఆల్ ద క్యాండిడేట్స్ 500 రూపీస్ పే చేయాలి స్టేజ్ 1 CBTకి. అదేవిధంగా ఫర్ ద క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు SC/ST అండ్ ఎక్స్ సర్వీస్మెన్ PWDకి, ఫీమేల్ ట్రాన్స్జెండర్స్, మైనారిటీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ సంబంధించి 250 పే చేయాల్సి ఉంటుంది. ఇది పేజ్ 1 CBTకి సంబంధించి. ఆఫ్టర్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది మనకు నిర్దిష్ట డేట్లను వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ పూర్తి బ్రోచర్ను మీరు డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేదా నా సోర్స్ నుంచి వెళ్ళి మీరు ఎంగేజ్ అయ్యి చూసుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాలు మనం ఇంకా ముందుకు వెళ్ళి చూసినట్టయితే మనకున్నటువంటి ప్రతి జాబ్కు కూడా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్
ఎవరైతే స్టేట్ ఆర్ సెంట్రల్ బోర్డు సంబంధించి డిగ్రీ సంబంధించి పూర్తి చేస్తారో వాళ్ళు. ఈ సిబిటి టెస్ట్లో వచ్చేసి మొత్తము 30 నిమిషాల డ్యూరేషన్ ఉంటుంది. 40 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఉంటాయి, 30 మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్లకి మొత్తము 120 మినిట్స్ సంబంధించి ఎగ్జామినేషన్ డ్యూరింగ్ విల్ బి 120 మినిట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ ద ఎలిజిబుల్ స్క్రైబ్స్కి. ఇది మేము జనరల్ వాళ్ళకు మాత్రము 90 మినిట్స్లో పూర్తి చేయాలి. ఎవరైతే ఒక తప్పు చేస్తారో అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ వస్తుంది, ఒక రాంగ్ ఆన్సర్ అయితే 1/3 మార్క్ మాత్రము నెగిటివ్ మార్క్స్ అయినటువంటి ఉంటవి. జాగ్రత్త, ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి కనుక 1/3 కట్ చేయడం జరుగుతుంది. ఇది సిలబస్ సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్లో, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో, జనరల్ అవేర్నెస్లో ఏమేమి సిలబస్ ఉంటాయనేది మీకు ఇక్కడ స్టేజ్ 2 సిబిటి టెస్ట్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ని మళ్ళీ సిబిటి టెస్ట్ కాల్ ఫర్ చేస్తారు. వాళ్ళకి సిబిటి టెస్ట్కి సంబంధించి తర్వాత వాళ్ళకు హౌరా రైల్వే స్టేషన్ సర్వీసెస్ ఎక్కడెక్కడైతే ఉంటుందో దానికి సంబంధించి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ సిబిటి టెస్ట్ సెకండ్లో 90 మినిట్స్లో తయారు చేయాలి. సిబిటి 2 జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ 35 క్వశ్చన్స్, మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి. 90 మినిట్స్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే ఎవరైతే స్క్రైబ్స్ ఉంటారో వాళ్ళకు 120 మినిట్స్ ఎలిజిబిలిటీ. ఇక్కడ కూడా ఒక మార్క్కి అంటే ఒక ప్రశ్నకి 1 మార్క్ ఇస్తారు. తప్పు పోయినట్టయితే రాంగ్ ఆన్సర్కి 1/3 కట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది. దీంట్లో అన్రిజర్వ్ వరకు 40%, ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ క్రిమినల్ 30% అండ్ ఎస్సీలకి 30%, ఎస్టీలకి 25% వచ్చినట్టయితే వాళ్ళకి అవుతుంది. ఏజ్ రిలాక్సేషన్ 2 మార్క్స్ ఫర్ ద పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కేస్ ఆఫ్ షార్టేజెస్ ఆఫ్ ద వాళ్ళకి షార్టేజ్ అయితే 2 మార్క్స్ వాళ్ళకు కలిపి వాళ్ళని యాడ్ చేయడానికి పీడబ్ల్యూ వాళ్ళకి అవకాశం ఉంది. ఇక వెళ్ళినట్టయితే ట్రాఫిక్ అసిస్టెంట్కి సంబంధించి మెరిట్ టెస్ట్ సెకండ్ వెయిటేజీకి సంబంధించి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఎస్టీ అనేటువంటి స్కిల్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ అనేటువంటిది మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి సిబిటికి సంబంధించి ఫస్ట్ స్టేజీ కామన్ టు ఆల్ పోస్టెస్, కామన్ టు ఆల్ పోస్టెస్. స్కిల్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది కొన్ని పోస్టులకు మాత్రమే ఉంటుంది. అవి ఏంటంటే కమర్షియల్ టైపిస్ట్కి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ అండ్ చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ అండ్ దీనికి ఉండదు. మళ్ళీ సీనియర్ స్టేషన్ మాస్టర్కి, ట్రాఫిక్ అసిస్టెంట్కి మాత్రము ఈ స్కిల్ బేస్డ్ టెస్ట్ అనేటువంటి యాప్టివ్ టెస్ట్ అనేటువంటిది మళ్ళీ అదనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది పూర్తి వివరాలతో కూడుకున్నటువంటి మన ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా లైవ్ ఫోటో క్యాప్టింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసినప్పుడు వాళ్ళ ఫోటోలు వచ్చేయాలి. ఇక మీకు సంబంధించి పూర్తి వివరాలను ఏ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి మీకు ఒకసారి చూపిస్తాను. అది చూసిన తర్వాత మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలకు ముందుకు వస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అనెక్సరీ ఏ అనేటువంటి దాంట్లో చూసినట్టయితే చీఫ్ కమర్షియల్ మాస్టర్కి డిగ్రీ ఉండాలి. ఎక్కడైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. తర్వాత స్టేషన్ మాస్టర్ కూడా డిగ్రీ ఉండాలి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా డిగ్రీ ఉండాలి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్ట్కి సంబంధించి వీళ్ళకి డిగ్రీ విత్ ద టైపింగ్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ అని హిందీ కంపల్సరీ సర్టిఫికేట్ ఉండాలి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి డిగ్రీ ఉండాలి. తర్వాత టైపింగ్లో సర్టిఫికేట్ ఉండాలి. ట్రాఫిక్ అసిస్టెంట్కు డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇవి క్వాలిఫికేషన్స్ అండి. ఇక జోన్ల వారీగా మీకు ఈ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. వచ్చేసి అహ్మదాబాద్ జోన్లో వచ్చేసి 43 పోస్టులు ఉన్నాయి. అజ్మీర్లో 121 పోస్టులు ఉన్నవి. అహ్మదాబాద్లో 79 పోస్టులు, అజ్మీర్లో 345 పోస్టులు, బెంగళూరులో 241 పోస్టులు, భోపాల్లో 382 పోస్టులు, తర్వాత భువనేశ్వర్లో 231 పోస్టులు, బిలాస్పూర్లో 864, చండీగఢ్లో 199, చెన్నైలో 187, గోరఖ్పూర్లో 111, తర్వాత గౌహతిలో 56, జమ్మూ అండ్ శ్రీనగర్లో 32, తర్వాత కోల్కతా 685, మండ్లా 522, తర్వాత ముంబై 592, తర్వాత ముజఫర్పూర్ 21, పాట్నా 23, తర్వాత ప్రయాగ్రాజ్ 110,
తర్వాత రాంచీ 651, సికింద్రాబాద్ 396 పోస్టులు, సిలిగిరి 21 పోస్టులు, తర్వాత తిరువనంతపురం 58 పోస్టులు. ఇలా మొత్తము 5810 పోస్టులు ఉన్నవండి. వీటికి వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు చెప్పుకున్నటువంటి నవంబర్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరిన్ని ఉద్యోగ విద్యార్థులతో మీ ముందుకు వస్తాను. మీ మోహన్ కోరపాటి.